హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన కాలీఫ్లవర్ 65 ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కాలీఫ్లవర్ 65కి కాలీఫ్లవర్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని సాల్ట్ వేసుకొని నానబెట్టాను. శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని కాలీఫ్లవర్ని అయితే బాగా ఉడికించుకోవాలి. హాఫ్ బాయిల్ అయినంత వరకు చూసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకునేవి ఒక బౌల్లోకి వేసుకున్నాను. పచ్చిమిర్చి 4-5 మజ్జిగి చీలికల్లా చేసుకొని వేసుకున్నాను. తర్వాత అయితే కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను 2 స్పూన్ల. కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను. పొడి కారం వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపోయినంత. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా శనగపిండి వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలి పట్టుకునేలాగా. వేసిన పసుపు, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టుకునేలాగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కొద్దిగా పచ్చిశనగ పలుకులు వేస్తున్నాను. ఇవి వేయటం వల్ల ఇంకా బాగా బాగుంటుంది ఈ కాలీఫ్లవర్ 65 అనేది. వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మొత్తానికి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి పొడి పొడిగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ముద్దగా వేసుకోకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలి కొంచెం కొంచెం. ఇలా లో టు మీడియంలోని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను టిష్యూ పేపర్ వేసుకొని. ఇలా మొత్తాన్ని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. లేదు అంటే హైలో పెడితే మాడిపోతాయి. నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చివరిగా కొద్దిగా కాజు కూడా ఫ్రై చేసి వేశాను. అంతే అండి, ఎంతో రుచికరమైన గోబీ 65 రెడీ అయింది. కాలీఫ్లవర్ 65 రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.